యెరూషలేము ప్రవేశించి జయప్రవేశం చేసి మరి ప్రభువుకు ఆయాసకరమైనవి తను చూసినవి వెలువట్టి తన ఆలయం తన ప్రజలు తన విమోచన కార్యం ఏ విధంగా ఉండాలో ప్రభు బయలుపరిచిన సంతోషకరమైన దినం ఈ దినం. మరి మనమందరం కూడా ప్రభు మాట వినడానికి, ప్రభు మాట చొప్పున నడవడానికి, ప్రభు నామంలో నిలవడానికి ఇక్కడికి వచ్చి ఉన్నామని జ్ఞాపకం చేస్తూ మీ అందరికీ కూడా మరి ఒకసారి ఈ యొక్క పామ్ సండే పరిశుద్ధ దీవెనలు తెలియజేస్తూ ఉంటున్నాను. మరి అలనాడు ప్రభు యెరూషలేము పోయినాడు. ఈ దినమున మన అందరి హృదయాలలో మనం దేవునికి స్వాగతం ఇచ్చి చేర్చుకునే వారమై ఉన్నామని దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాను. అందరం కూడా యేసు ప్రభుని ఈ దినమున మన హృదయంలో చేర్చుకున్నాము. ప్రభువా నువ్వు ఆలయంలో కాదు నా హృదయంలోనికి రావాలని ఆహ్వానిస్తూ మరి ఒకసారి మనే స్వామి కంటను గట్టిగా చేయకూడదు. మనే స్వామికి మరి పరిశుద్ధ దినమున దేవుని వాక్య సందేశాన్ని అందించడానికి రెవరెండ్ డాక్టర్ సిహెచ్ వసంతరావు గురువుల వారు మన మధ్యలో ఉండడం ఎంతో సంతోషం. అయ్యగారు అందరికీ తెలిసిన వారే. మరి అయ్యగారి గురించిన పరిచయం మనకు అవసరం లేదనుకుంటాను. అయినప్పటికీ మరి తెలియచేయడం నా ధర్మం. మరి అయ్యగారు రెవరెండ్ డాక్టర్ సిహెచ్ వసంతరావు గురువుల వారు యునైటెడ్ థియాలజికల్ కాలేజీలో తన యొక్క బీడీ చేసి అక్కడే తన యొక్క ఎండిహెచ్ ఓల్డ్ టెస్టిమెంట్లో చేసి ఆ తర్వాత జర్మనీలో డాక్టరేట్ చేసి మరి మన యొక్క ఎస్సిటిసి వారి యొక్క రిక్వెస్ట్ మేరకు వారు అధ్యక్ష మండలం నుండి డెప్యుటేషన్ పైన ఎస్సిటిసికి వెళ్ళి అక్కడ పోటీ ప్రొఫెసర్గా ఉంటూ తర్వాత మరి చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా సిఎస్ఐ వారి టర్మ్ ప్రిన్సిపల్గా ఉండడానికి వచ్చినప్పుడు వారు అక్కడ ప్రిన్సిపల్గా గత 4 సంవత్సరాలు వారు ప్రిన్సిపల్గా ఎస్సిటిసిలో పనిచేసినారు. తిరిగి అధ్యక్ష మండలంలో ఇప్పుడు మన యొక్క క్రైస్ట్ చర్చ్ లాలగూడ ఇంగ్లీష్ కాంగ్రిగేషన్కి వారు ప్రెసిడెంట్గా ఉంటున్నారు. మరి అయ్యగారు ఈ దినంలో మన మధ్యలో ఉండడం సంతోషం. చేస్తే వెస్లీ మనందరి పక్షంగా సెకండరీ సంఘమందరి పక్షంగా అయ్యగారికి హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తూ ఉంటున్నాను. మరి అదే రీతిగా ఈ దినమున అతిథులుగా ఎంతోమంది వచ్చినారు డిఫరెంట్ కాంగ్రిగేషన్స్ నుంచి, పాస్టర్స్ నుంచి. మీ అందరికీ కూడా వెస్లీ సెకండరీ సంఘం అంతటి పక్షంగా మా హృదయపూర్వక స్వాగతం నేను తెలియజేస్తూ ఉంటున్నాను. అదే రీతిగా మన మధ్యలో చాలామంది గురువులు ఉన్నారు. వారందరికీ కూడా మరి ఒకసారి నా స్వాగతం తెలియజేస్తున్నాను. రెవరెండ్ దాసరి జయకుమార్ అయ్య గారు మన మధ్యలో ఉన్నారు. సీనియర్ గురువులు ఆఫ్ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా మెదక్ డయాసిస్ అయ్య గారికి కూడా వారు మన సంఘ సభ్యులే అయినప్పటికీ కూడా మరి ఒకసారి స్వాగతం తెలియజేస్తూ ఉంటున్నాను. రెవరెండ్ బెంజమిన్ జయకుమార్ అయ్య గారు మన మధ్యలో ఉన్నారు. వారికి కూడా స్వాగతం. మరి సీనియర్ గురువులు మరి ఒకరు రెవరెండ్ డీజే ప్రేమానందం గురువుల వారు ఉన్నారు. వారికి కూడా స్వాగతం తెలియజేస్తున్నాను. రెవరెండ్ పాల్ అయ్య గారు మన మధ్యలో ఉన్నారు. వారికి కూడా స్వాగతం తెలియజేస్తున్నాను. నా చేత పని వారు రెవరెండ్ సాలమన్, రెవరెండ్ హెరాల్డ్ అయ్య గారు అందరూ కూడా మీరందరూ మనమందరం కలిసి ఈ దినమున ఈ యెరూషలేము ఉత్సవంలో పాల్గొనడం చాలా సంతోషం. నిజంగానే ఈ దినము మన ప్రాంగణం అంతా కూడా ఒక యెరూషలేము వలె చాలా గంభీరంగా ఉన్నది. మరి దేవునికి స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను. మరి దేవుడు రాజాది రాజు కాబట్టి మనం 236వ కీర్తన అందరం పాడచ్చు. రాజాది రాజా రారా, రాజులకు రాజువై రారా, రాజ్యం మీద రారా అంటూ మనమందరం కూడా మన యొక్క మంటలు ఎత్తి దేవుని స్తుతిస్తూ ఈ కీర్తన పాడదాం. 236 236వ కీర్తన పాడదాము. ఈ పాట పాడుతూ మన ఆహ్వానాన్ని దేవునికి తెలియజేస్తాం. ఈ పాట పాడిన తర్వాత రెవరెండ్ డాక్టర్ సిహెచ్ వసంతరావు గురువుల వారు మనకు దైవ సందేశాన్ని అందిస్తారు. Hare Radha, Radha.
ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల నాయన, పరిశుద్ధుడా మా దేవా, మానవాళిని రక్షించుకున్నట్టుకు గాను నీ ప్రియ కుమారుడు మా ప్రభు అయిన యేసయ్య ఈ భూలోకంలోనికి పంపించినందుకే వందనాలు. ఈ దినం యేసయ్య జీవిత చరిత్రలో ఒక ప్రాముఖ్యమైనటువంటి సంఘటన, యేసు జయోత్సవంతో యెరూషలేమును ప్రవేశించుట. దీనిని మా ప్రభువా ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా పాటలు పాడుచు ఇదిగో నిన్ను ఆరాధిస్తూ ఉండగా ఈ దినం యొక్క ప్రత్యేకత మీరు మాకు బోధించమని, తద్వారా నీకు ఎంతో సమీపులుగా ఉన్నట్టు నీ ఆత్మ సహాయమని యేసు నామమున నేను స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు దేవుని ప్రియమైన సంగమా, సిఎస్ఐ సెకండ్ బ్యాడ్ వెస్లీ క్లాక్ టవర్ చాలా గొప్పగా నేను మా దగ్గర ఆరాధన చేసి ఇక్కడికి వచ్చాను. వెస్ట్రీలో ఉంటే అయ్యగారు నన్ను తీసుకొని తప్పకుండా నువ్వు దాంట్లో ఊరేగింపులో పాల్గొనాలి అయ్యగారు అని చెప్పాడు. సరే నేను కూడా వచ్చాను. గాడిదను, యేసు ప్రభు, యూదులు ఎంతో చక్కగా 2000 సంవత్సరముల కింద జరిగినటువంటి ఆ సంఘటన కళ్ళ ముందు కొట్టొచ్చినట్టుగా ఇప్పుడే ఈ సంఘటన జరుగుతూ ఉన్నట్టుగా మన ముందు ప్రదర్శించారు. I want to congratulate everyone who have organized that. I want to congratulate Yesu Prabhu, whoever that was. I want to congratulate all the Jews. Oh, you are there. Good, good. God bless you. Shall we give him a big clap? Wonderful. Wonderful. Thank you very much. మరి ఎట్లా పక్కపట్టి యూదులు ఉన్నారా? లేస్తారా యూదులు? యూదులు. వెరీ గుడ్, వెరీ గుడ్. We'll give them a big clap. Very good. I want to appreciate God there also. But I don't know how I can do that. But we can still clap. We can still clap. నేను అనుకోలేదు గుడి లోపలి దాకా వస్తారని నేను అనుకోలేదు. మేబీ ఇట్ విల్ స్టాప్ దేర్. ఎనీవే, ఐ వాంట్ టు రియలీ థ్యాంక్ అవర్ అయ్యగారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు కమ్ ఫర్ దిస్ ఇన్విటేషన్ టు ప్రీచ్ అండ్ టు పార్టిసిపేట్, అండ్ ఐఎమ్ బ్లెస్డ్. ఈ ఉదయకాలం నేను ఎంతగానో దీవింపబడ్డానని దేవునికి స్తుతులు, స్తోత్రములు నేను చెల్లించుకుంటున్నాను. మెదక్ డైసెస్లో బైబిల్ అంతటినీ కూడా పాట రూపకంగా మనం పాడుకుంటాం. ఆది కాండం మొదలుపెట్టి ప్రకటన గ్రంథం మట్టు కూడా. ఈ దినం యేసుక్రీస్తు ప్రభు జయోత్సవంతో యెరూషలేముకు పోతున్నాడని మనవారు చాలా చక్కగా ఏం పాట పాడారమ్మా? నువ్వు పోయే దారిలో యెరూషలేం గుడి కాడ. యేసు ప్రభు దారి పొంటి యెరూషలేమునకు పోతూ ఉన్నాడు. నేనేమనుకున్నానంటే, మళ్ళొకసారి మీరు గుంపు చక్కగా పాడినరు, అందరూ కూడా ఈ పాటలో పాల్గొనాలని నా ఆశ. నువ్వు పోయే దారిలో యెరూషలేం గుడి కాడ. ఇక్కడ మన హాస్టల్ పిల్లలు, ఆడపిల్లలు ఉన్నారు, మగపిల్లలు ఉన్నారు, అండ్ ఇప్పుడు దాకా పాడిన క్వైర్ వారు ఉన్నారు, అండ్ సంఘమంతా కూడా చాలా ఉత్సాహంగా యేసు ప్రభు జయోత్సవంతో యెరూషలేముకు వెళుతున్నాడు. నా వెనక పాడండి సరిపోతుంది. నీవు పోయే దారిలో యెరూషలేం గుడికాడ అచ్చం మల్లె పూల తోట యేసయ్య. నేను పాడతాను ఒక లైను, అయినాక మీరు రిపీట్ చేయండి, సరేనా? నాతో ఎవరు పాడదు, నేను పాడినాక రైట్. చప్పట్లు కూడా కొట్టొచ్చు. నేను పాడతా, నువ్వు నా ఎందుకు వచ్చాయి. నువ్వు పోయే దారిలో యెరూషలేం గుడి కాడ, నువ్వు పోయే దారిలో యెరూషలేం గుడి
వెరీ గుడ్, వెరీ గుడ్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, యేసుక్రీస్తు ప్రభు తన భూలోక పరిచర్య ఆరంభించినప్పుడు యోహాను సువార్తికుడు యేసు ప్రభు చేసినటువంటి అద్భుత కార్యాలను చాలా చక్కగా లిఖితం చేస్తూ ఉన్నాడు. మొట్టమొదటి అద్భుత కార్యం ఏంటంటే ఈ కానా వివాహంలో జరిగినటువంటిది. పాపం వీళ్ళేమో అందరినీ పిలుచుకున్నారు, ద్రాక్ష రసం అయిపోయింది. అది చాలా విచారకరమైన సంగతి. ఎందుకంటే ఆతిథ్యము ఇవ్వలేనటువంటి పరిస్థితి ఆ కుటుంబానికి చాలా దారుణమైనటువంటి పరిస్థితి. చాలా సిగ్గుకు ఈ కుటుంబాన్ని గురి చేసేటటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితిలో ద్రాక్ష రసం అయిపోయినప్పుడు మనకు తెలుసు, అయ్యో ఏం చేద్దామని వాళ్ళు మరియకు చెప్పినప్పుడు మరియం ఒక మంచి మాట చెప్తారు, ఆయన చెప్పినది మీరు చెయ్యరు. యేసు ప్రభు ఇక బాణల్లో నీళ్లు నింపిపించి ఆ నీళ్లను ద్రాక్షారసంగా మారుస్తాడు. అంతవరకు ఎంతో సామాన్యుడిగా కనబడినటువంటి ఈ యేసు అందరి దృష్టిలో ఒక మహత్తరమైనటువంటి కార్యాన్ని చేసిన వాడుగా వారు గుర్తించి వారి హృదయాల్లో ఒక ప్రశ్న బయలుదేరింది, ఎవరితను? సామాన్యమైనటువంటి నీళ్లను ద్రాక్షారసంగా మార్చిండు అని అంటే ఇతడు ఒక గొప్పవాడై ఉండాలి, ఒక గొప్ప వ్యక్తి అయి ఉండాలి, లేదా ఒక పెద్ద గొప్ప ప్రవక్త అయి ఉండాలి, లేదా ఇతడు మెస్సయ్యనైనా అయి ఉండాలి. మొట్టమొదటి సూచక క్రియ. ఇక అయిన తర్వాత చాలా సూచక క్రియలు ప్రభు చేసింది. 7వ సూచక క్రియ యోహాను రాసిన రీతిగా లాజరును, మరణించిన లాజరును సమాధిలో నుండి లేపుట. ఇంకా గొప్ప విభ్రాంతి, ఇంకా గొప్ప విభ్రాంతి. చనిపోయి 3 రోజులు సమాధిలో ఉండి కులిపోయబోతున్నటువంటి ఈ శరీరాన్ని లాజర్ లేచిరా అనగానే లేచి రావడం, ఇది వీరికి అర్థం కానటువంటి ఒక గొప్ప వింత. మరణాన్ని కూడా, మరణించిన వాడిని కూడా తిరిగి బ్రతికించాడంటే వీరి హృదయాల్లో అప్పటి నుంచి ఒక సందేహం. ఇన్ని రోజులు వారికి వాళ్ళే పెట్టుకున్నటువంటి ఒక సందేహం, ఇన్ని రోజులు వారికి వారే విస్మయం పొందినటువంటి పరిస్థితులు, ఇన్ని రోజులు వారికి వారి మధ్యనే జరిగినటువంటి చర్చలు ఇంకా వాళ్ళు ఓర్చుకోలేకపోతున్నారు. ఏంటిది ఇది? ఎవరైనా ఎవరు మాకు తెలవాలి.
యోహాను సువార్తలో 10వ అధ్యాయం 24వ వచనంలో ఆయన ప్రశ్న వేస్తున్నారు. ఇంకా వీరు ఆగడం లేదు. నేను చదువుతాను. యోహాను సువార్త 10వ అధ్యాయం 24వ వచనం. యూదులు ఆయన చుట్టూ పోగై గెరావ్ చేశారన్నమాట. యూదులు ఆయన చుట్టూ పోగై, ఎంత కాలము మమ్మను సందేహపెట్టుదు, ఎంత కాలము మమ్మను సందేహపెడతావు? ఒకటి, నీవు క్రీస్తువైతే మాతో స్పష్టముగా చెప్పుమని. ఎంత కాలము మమ్మను సందేహపెడతావు? ఎంతకాలం మేము ఈ విస్మయం చెందాలా? ఎంతకాలం ఈ ప్రశ్నతోనే మేము మిగిలిపోవాలా? మాకొక విషయం గట్టిగా చెప్పు నాయన, నువ్వు ఇప్పుడు ఎంతకాలము మమ్మను సందేహపెట్టుదు? నీవు క్రీస్తువైతే మాతో స్పష్టముగా చెప్తున్నావు. నువ్వు ఆ ఉపమానం చెప్తున్నావు, మనుష్య కుమారుడు అంటున్నావు, ఈ ఒక అద్భుతం చేస్తున్నావు, ఇంకొక విషయం చెప్తున్నావు, పోతూ పోతుంటే మాతో మాట్లాడుతున్నావు. ఇవన్నీ ఉన్నాయి, కానీ వీటన్నిటిలో కూడా మేము ఈ విషయం క్లియర్గా తెలుసుకోలేకపోతున్నాం. అయితే ఎంతకాలము నీవు మమ్మను సందేహపెట్టుదు? నీవు క్రీస్తువైతే మాతో స్పష్టముగా చెప్పు. ఇంకా ఇది మీ ముందు మేము ఉంచుతున్నటువంటి ప్రశ్న. ఎందుకంటే చరిత్ర వీరికి వేరే ఒక పాఠం నేర్పింది. యేసు ప్రభు చరిత్రలో ఈయన ఒక పాఠం నేర్పుతూ ఉంటే, చరిత్ర వీరికి ఇంకొక పాఠం నేర్పింది. అపోస్తలుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయం 36వ వచనం గమనిస్తే, చరిత్ర నేర్పినటువంటి మరొక పాఠం వీరికి ఉంది. ఏందట? అపోస్తలుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయం 36వ వచనం నేను చదువుతాను. ఈ దినములకు మునుపు తూదా లేచి తానొక గొప్పవాడనని చెప్పుకొని, అంటే ఆయన ఒక ప్రవక్త అని చెప్పుకున్నాడు, ఆయనే మెస్సయ్యాని ప్రకటించుకున్నాడు. ఇంచుమించు 400 మంది మనుషులు వానితో కలిసిరి. 400 మంది ఈ తూదానే ఒక ప్రవక్తని, 400 మంది ఈ తూదానే మెస్సయ్య అని ఆయన వెంబడి పోయి ఈయనే మనని రక్షిస్తాడని ఆయనతో పోయారు. చరిత్రలో జరిగినటువంటి సంగతి ఏంటంటే, వాడు చంపబడెను. ఏమైందమ్మా? వాడు చంపబడెను. వానికి లోబడిన వారందరూ చెదిరి వ్యర్థులైపోయారు. దే బికేమ్ వేస్ట్ గైస్, యూజ్లెస్ పీపుల్. ఇది ఆల్రెడీ జరిగింది. మళ్ళా చరిత్రలో ఇంకొక సమయంలో 37వ వచనం, వానికి తర్వాత జనసంఖ్య దినముల్లో, ఎవరు పుట్టారు జనసంఖ్య దినముల్లో? యేసు ప్రభు పుట్టుతున్నటువంటి ఆ సమయంలో కూడా ఇంకొకడు వచ్చాడు, మెస్సయ్య. వానికి తర్వాత జనసంఖ్య దినముల్లో గలిలయుడైన యూదా అను ఒకడు వచ్చి ప్రజలను తనతో కూడా తిరుగుబాటు చేయ ప్రేరేపించెను. అంటే రోమా సామ్రాజ్యాన్ని నుంచి విడుదల నేను చేపిస్తానని, రోమా సామ్రాజ్యం యొక్క అణిచివేత నుండి మనకు విడుదలను చేపిస్తానని, తానే ఒక ప్రవక్తనని, తానే మెస్సయ్యనని చెప్పి ప్రజలను ప్రేరేపించాడు. జరిగింది ఏంటంటే, వాడు కూడా నశించెను. వాడు కూడా చచ్చిపోయాడు. మరి వాళ్ళేం కావాలి? ఎంటమైన ఏముందండి? వానికి లోబడిన వారందరూ చెదిరి పోయిరి. దే గాట్ స్కాటర్డ్. ఎవరికి వాడు వికిపోయాడు.
ఇది సమస్య. తూదా వచ్చిండు, ఆయనంట పోయిండ్రు, ఆయనను చంపిండ్రు, వాళ్ళు చెదిరిపోయిండ్రు. యూదా వచ్చిండు, ఆయన వెంట పోయిండ్రు, ఆయనను చంపిండ్రు, వాళ్ళు చెదిరిపోయిండ్రు. ఇప్పుడు ఈయన ఇంకొక ఆయన వచ్చిండు. ఈయనంట పోవాలన్నా పోవద్దా? అది సమస్య. ఎంతమంది అనుకని పోతాం ఇట్లా? ఒకడా, ఇద్దరా, ఇప్పుడు మూడో వాడు. పోవాలన్నా వద్దా? ఎందుకంటే ఈయన మాటలు కూడా వీరిని చాలా తప్పింపు చేసేటటువంటి మాటలు. మత్తయి సువార్తలో 20వ అధ్యాయం 18వ వచనం గమనిస్తే యేసుప్రభు యొక్క మాటలు. ఆయన అంటున్నాడు, ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము. యేసుప్రభు చెప్తున్నాడు తన శిష్యులతో. మత్తయి సువార్త 20వ అధ్యాయం 18వ వచనం, ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము, అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును ఇంకా శాస్త్రులకును అప్పగింపబడును. వారు ఆయనకు మరణ శిక్ష విధిస్తారు. అది సమస్య. దట్ ఈస్ ద ప్రాబ్లం. ఇప్పుడు మనం యెరూషలేముకు పోతున్నాము. అక్కడ శాస్త్రులు పరిసయ్యులు మనల్ని పట్టుకొని, నన్ను పట్టుకొని నాకు మరణ శిక్ష విధిస్తారు. నౌ ద క్వశ్చన్ ఈజ్, తూదాను చంపితే తూదా అనుచరులు వ్యర్థులైపోయారు, యూదాను చంపితే యూదా అనుచరులు వ్యర్థులైపోయారు. ఇప్పుడు ఈయన కూడా అదే అంటున్నాడు, నేను యెరూషలేముకు పోతా, నన్ను బట్టి చంపుతాను. మరి మన సంగతి ఏమైంది? ఈయనంట పోదామా వద్దా? ఈయన నిజంగా మెస్సయ్యనా కాదా? అందుకొరకే ప్రభు వెంట వెళుతూ, అయ్యా ఎంతకాలము మమ్మను సందేహ పెడతావు, అయ్యా ఎంతకాలం మమ్మను సందేహ పెడతావు, నీవు క్రీస్తు అయితే మాతో స్పష్టముగా చెప్పు. ఇది ప్రశ్న, యేసు ప్రభు ముందుటున్నటువంటి ప్రశ్న. ప్రియమైనటువంటి వాళ్ళ, యేసయ్య ఈ ప్రశ్నకు ఒక జవాబు చెప్పుటకు ఒక సరియైన సమయాన్ని ఎంచుకున్నాడు. సంతోషం. ఆ ప్రశ్న వారికి వదిలిపెట్టడం లేదు. సరే అడిగిరు లే అనుకోవడం లేదు. వీరు వేస్తూ ఉన్నటువంటి ప్రశ్నకు అక్షరాల ఖచ్చితంగా ఆయన జవాబు ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ఆ జవాబు ఇవ్వడానికి సరి అయిన సమయాన్ని ఎంచుకున్నాడు. రైట్ టైం, సరి అయిన సమయాన్ని ఆయన ఎంచుకున్నాడు. యోహాను సువార్త 12వ అధ్యాయం మొట్టమొదటి వచనం మనం గమనిస్తే యేసు ప్రభు ఎన్నుకున్నటువంటి సరి అయిన సమయం మనం అక్కడ చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 12వ అధ్యాయం మొదటి వచనం, కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరున్న బెతనియాకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చాడు. ఒక సమయాన్ని, సరి అయిన సమయాన్ని యేసు ప్రభు ఎన్నుకున్నాడు. ఈ సమయం ఏంటంటే పస్కా పండుగ సమయం. పస్కా పండుగ సమయం బహు ప్రాముఖ్యమైనటువంటి సమయం యూదుల జీవితంలో. ఏమేం జరుగుతుంది పస్కా పండుగ సమయంలో? 9వ వచనం గమనిస్తే, కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడున్నాడని తెలుసుకొని యేసును చూచుటకు మాత్రమే కాక మృతులలో నుండి ఆయనను లేపిన లాజరును కూడా చూడవచ్చింది. పస్కా పండుగకు 6 దినముల ముందు వచ్చి బెతనియాలో ఎక్కడైతే లాజరును సమాధిలో నుండి లేపాడో అక్కడ యేసు ప్రభు ఉంటే, 6 దినములు ముందుంటే జరుగుతున్నటువంటి సంగతి ఏంటంటే 9వ వచనంలో, కాబట్టి యూదులలో సామాన్య యూదులు ఆ రోడ్డు మీద వాళ్ళు మాట్లాడుకొని, మార్కెట్ జాగలో మాట్లాడుకొని, సుట్టరికం పోయినప్పుడు మాట్లాడుకొని, యేసు వచ్చిండట, బెతనియాలో ఉన్నాడట. అయితే వీళ్ళకు రెండు ఒక
ఒకసారి అయిపోతాయి. అటు యేసును చూడాలని ఆశ, ఇంకా లాజర్ను చూడాలని ఆశ. లేపినోన్ని చూడాలా, లేపబడ్డోన్ని కూడా చూడాలి. ఇద్దరు ఒక దగ్గరనే ఉండట. యూదుల్లో సామాన్యమైన ప్రజలు అందరూ కూడా బెతనీకి పోయి యేసును చూడాలని వారు కోరుతూ ఉన్నారు. సో బెతనియాలో ప్రభున్నాడు. పస్కా పండుగ సమయాన్ని ఎంచుకున్నాడు. యూదుల్లో సామాన్యులు మెల్లగా యేసు ప్రభు దగ్గరికి పోతూ ఉన్నారు. 12వ వచనం, ఆ పండుగకు వచ్చిన బహు జన సమూహము యేసును యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొనుటకు పోయిరి. పండుగకు వచ్చిన జనం ఎక్కడి నుంచి వస్తారు? ఈ పండుగకు ప్రపంచం అంతటి నుంచి వస్తారు. యూదుల్లో 21 సంవత్సరాలు ఉన్నటువంటి మగవారు ప్రపంచంలో ఎక్కడున్నా ఈ 3 పండుగలకు వారు యెరూషలేముకు రావాలి. మరి ముఖ్యంగా పస్కా పండుగ వచ్చిందంటే వారు యెరూషలేములో ఈ పస్కాను ఆచరించాలి. ప్రపంచమంతటి నుంచి ఉన్నటువంటి ఈ జనులు, పస్కా పండుగ జనులు అక్కడ పోయారు. ఎలానట? బహుజన సమూహం, పండుగకు వచ్చిన బహుజన సమూహం. ఇది రెండవ గుంపు, ఇది రెండవ గుంపు. 17వ వచనం, ఆయన లాజరును సమాధి నుండి పిలిచి మృతులలో నుండి అతనిని లేపినప్పుడు ఆయనతో కూడుండిన జనులు సాక్ష్యమిచ్చిరి. అయితే ఆయన ఆ సూచక క్రియ చేసినని జనులు విని ఆయనను ఎదుర్కొనుటకు పోయి. యేసు ప్రభు లాజరును లేచినప్పుడు సాక్ష్యం చూసినటువంటి జనులు ఇతరులకు చెప్పినప్పుడు వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు. ఒక గుంపు, ఇంకొక గుంపు, ఇంకొక గుంపు, అన్ని గుంపులు మెల్లగా యేసుక్రీస్తు ప్రభు చుట్టూ పోగవుతూ ఉన్నారు. 19వ వచనం, కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. పరిసయ్యులు ఉన్నారు ఇక్కడ, పరిసయ్యుల గుంపు కూడా ఉన్నది. వాళ్ళు చర్చ చేసుకుంటున్నారు. ఏం జరుగుతుంది, ఏం సంగతి, ఇది ఎట్లా, ఇట్లయితే ఎట్లా, మన సంగతి ఏంది అయినాక. పరిసయ్యులు ఉన్నారు, పరిసయ్యుల గుంపు ఉన్నది. 20వ వచనం, ఆ పండుగలో ఆరాధింపవచ్చిన వారిలో కొందరు గ్రీకు దేశస్థులు, గ్రీకులు ఉన్నారు. ఎన్ని గుంపుల మనుషులు ఉన్నారు, ఎన్ని రకాల మనుషులు ఉన్నారు. గ్రీకులు వచ్చి ఫిలిప్పును అడుగుతున్నారు, అయ్యా మేము యేసును చూడగోరుతున్నామని. ఫిలిప్పు పోయి ఆంధ్రేయకు చెప్తున్నారు, ఈ గ్రీకులు యేసు ప్రభుని చూడగోరుతున్నారు. అంటే శిష్యులు కూడా అక్కడే ఉన్నారు. అన్ని గుంపులు యేసు దగ్గరికి చేరుతున్నాయి. 19వ వచనం, పరిసయ్యులు మాట్లాడుతున్నటువంటి మాటల్లో, కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు మన ప్రయత్నములు ఎట్లు నిష్ప్రయోజనమై పోచున్నవో చూడుడి. ఏమంటున్నాడు? ఇదిగో లోకము ఆయన వెంట పోవచ్చున్నది. లోకం, ఆల్ పీపుల్, ప్రజలందరూ ఏ తారతమ్యం లేకుండా అన్ని గుంపులు యేసు ప్రభు దగ్గరికి వెళుతుంది. పస్కా పండుగ సమయం యొక్క మహత్యం, యేసు ప్రభు సరి అయిన సమయాన్ని ఎంతవరకు మమ్మల్ని సందేహపెట్టింది. నీవు క్రీస్తువైతే మాతో స్పష్టముగా చెప్పుము అన్న ప్రశ్నకు జవాబు ఇవ్వడానికి సరి అయిన సమయాన్ని యేసు ప్రభు ఎన్నుకున్నాడు. సరి అయిన సమయమే కాదు, ఈ ప్రశ్నకు జవాబు చెప్పడానికి యేసు ప్రభు సరి అయిన విధానాన్ని కూడా ఎన్నుకున్నాడు. సరి అయిన విధానాన్ని కూడా యేసుక్రీస్తు ప్రభు ఎన్నుకున్నాడు. మత్తయి సువార్త 21వ అధ్యాయం. తరువాత యెరూషలేమునకు సమీపించి ఓలివ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్బెగాకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో 2 చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే
వెంటనే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును, వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులతో గాడిద పిల్లను తెప్పించుకొని ఈ ప్రశ్నకు జవాబు క్రియారూపకంగా సరి అయిన విధానంలో యూదులకు ఆయన ఇస్తూ ఉన్నాడు. గాడిదనెక్కి యేసుక్రీస్తు ప్రభు ఆయన వస్తూ ఉన్నాడు. జకరియా గ్రంథం మనందరికీ తెలుసు, 9వ అధ్యాయం 9వ వచనం. ఈ ప్రవచనం యేసుక్రీస్తు ప్రభులో ఇది నెరవేరుతూ ఉన్నది. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక శిశువు పిల్ల అయినను చిన్న గాడిదను ఎక్కి మీ యొద్దకు వచ్చుచున్నాడు, సియోను కుమారితో చెప్పుడి అనున. ఈ జకరియా గ్రంథంలోని 9వ అధ్యాయం 9వ వచనం యేసుక్రీస్తు ప్రభువులో ఆయన నెరవేరుస్తూ ఉన్నాడు. సరి అయిన విధానం, సరి అయిన సమయం ఒక ప్రక్క అవుతే సరి అయిన విధానం యేసుక్రీస్తు ప్రభు ఈ జవాబు వారికి ఇస్తూ ఉన్నాడు. ఆయన గాడిద పిల్లనెక్కి ఆయన సవాలు చేస్తూ ఉన్నాడు. ఇంతకు ముందు వచ్చినటువంటి మెస్సయలని చెప్పాను నేను, యూదా తూదా, వీరు గాడిదల మీద రాలేదు, వీరు గుర్రాల మీద సవాలు చేశారు. గుర్రం శక్తివంతమైనది, బలానికి సూచన, వేగానికి సూచన, అంతేకాకుండా హింసాకాండకు సూచన. కానీ ఈ రాజు, మీ రాజు సియోను కుమారి, మీ రాజు యెరూషలేమునకు వస్తున్నాడు. ఆయన ఎట్లా వస్తున్నాడంటే గాడిద పిల్లనెక్కి వస్తున్నాడు. ఆయన సాత్వికుడు, సమాధానాన్ని తీసుకొని వస్తున్నాడు, శాంతిని తీసుకొని వస్తూ ఉన్నాడు. ఈయన రాజుల వల్ల రావట్లేదు. ఈ రాజు వేరే రాజు, ఈ రాజు నీతి రాజు, ఈ రాజు సమాధానకు కర్త అయినటువంటి వాడు. ఈ రాజు గాడిద పిల్ల మీద గాడిద వెనక్కి మీ యొద్దకు వస్తూ ఉన్నాడు, సమాధానానికి సూచన. ప్రియమైనటువంటి వారు, యేసుక్రీస్తు ప్రభు సరి అయిన వ్యక్తిని ఈ ప్రశ్నకు జవాబుగా కనపరుస్తూ ఉన్నాడు. సరి అయిన సమయాన్ని ఎంచుకున్నాడు, సరి అయిన విధానాన్ని ఎంచుకున్నాడు. ఇప్పుడు క్రియాపూర్వకంగా యూదులకు అలవాటైనటువంటి కొన్ని చర్యలు చేపట్టి ఆయన తద్వారా సరి అయిన వ్యక్తిని వారి ముందు ఉంచుతూ ఉన్నాడు. ఒకటి మత్తయి సువార్త 21వ అధ్యాయం 7వ వచనం. ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. క్రియాపూర్వకమైన జవాబు, సాదృశ్య రూపమైనటువంటి జవాబు, యూదులకు అర్థమయ్యేటటువంటి విధానంలో యేసయ్య జవాబునిస్తూ సరి అయిన వ్యక్తిని వారి ముందు ఉంచుతూ ఉన్నాడు జవాబుగా. ఏంటి ఈ బట్టలు మరవడం? ఇది యూదులకు ఉన్నటువంటి ఆచారము. కాకపోతే ఇది ఒక ప్రత్యేకమైనటువంటి సమయంలో ప్రత్యేకమైనటువంటి వ్యక్తులకు ఈ ప్రత్యేకమైనటువంటి ఆహ్వానం వారిస్తారు. 2వ రాజుల గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనాన్ని చూస్తే ఈ ఆచరణ యూదుల్లో ఎట్లా జరుగుతుందో మనకు అక్కడ కనబడుతుంది. 2వ రాజుల గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనం నేను చదువుతున్నాను. అంతటా వారు అతి వేగిరముగా తమ తమ వస్త్రములను పట్టుకొని మెట్ల మీద అతని కింద పరిచిరి. ఎవరో ఒక వ్యక్తి ఉన్నాడు ఇక్కడ, ఎవరో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి వస్తూ ఉంటే వెంటనే త్వరగా ఆత్రంగా వీళ్ళు ఏం చేశారంటే వారి వస్త్రములు తీసి ఆ మెట్ల మీద పరిచేశారు. మెట్ల మీద పరిస్తే మెట్ల మీద అతని కింద పరిచాడు.
అతను ఈ బట్టల మీద నిలబడ్డాడు. ఖాళీ మెట్ల మీద నిలబడలే. మెట్ల మీద బట్టల మీద ఈ వ్యక్తి నిలబడ్డాడు. అయిన తర్వాత బాకా ఊదించి ఒక ప్రకటన, బాకా ఊదించి యెహోవా రాజయ్యున్నాడని వారు చాటుచుండిరి. అది సంగతి. ఈ బట్టలు బరవడం అనేటటువంటి ఈ ప్రక్రియ ఒకరిని రాజుగా ప్రకటించడానికి వారు చేసేటటువంటి క్రియ. ఎప్పుడైతే యేసు ప్రభు వస్తున్నాడని తెలిసి వారు బట్టలు గాడిద మీద అయిన తర్వాత ఈ రోడ్డు మీద పట్టారో, దీనిలో జరుగుతున్నటువంటి క్రియాపూర్వకమైనటువంటి ప్రకటన ఏంటంటే, యేసు ప్రభు వారికి ఇస్తున్నటువంటి జవాబు ఏంటంటే, నేను రాజును, నేను యూదులకు రాజును. అందుకొరకే సిలువ వేసినప్పుడు ఆ పై విలాసం అదే రాశారు, నజరేయుడైన యేసు యూదులకు రాజు. 3 భాషల్లో ఇతడు రాజు. ఎంతకాలం మమ్మల్ని సందేహపెట్టుదు, ఎంతకాలం మమ్మల్ని సందేహపెట్టువు, నీవు క్రీస్తు అయితే మాకు స్పష్టంగా చెప్పు. ఇదిగో స్పష్టంగా చెప్తున్నాను, వినండి, నేను రాజును. రాజునే కాదు, నేను రాజులకు రాజును. సరి అయిన వ్యక్తిని సరి అయిన విధానంలో సరి అయిన సమయంలో యేసయ్య వారికి కనపరుచుకుంటూ ఉన్నాడు. మత్తయి సువార్తకి వెళ్దాం. మళ్ళీ అక్కడ 8వ వచనం, జన సమూహములలో అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి, కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి. అంటే కొంతమంది ఏమో బట్టలు పరుస్తూ ఉండరు, ఇక కొంతమంది ఏమో మట్టలు పరుస్తూ ఉండరు. కొందరేమో బట్టలు, ఇక కొందరు మట్టలు, ఇటు బట్టలు అటు మట్టలు, చెట్ల కొమ్మలు. ఇది సాదృశ్యమే. ఈ ఆచారం కూడా యూదుల్లో ఉంది. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువును వీరు మట్టలతో, కొమ్మలతో, చెట్ల కొమ్మలతో ఆహ్వానిస్తూ ఉన్నారో, ఈ ఆచారం కూడా వాళ్ళలో ఉన్నది. కాకపోతే ఏ సందర్భంలో ఈ ఆచారం వారు అమల్లో పెడతారో మనం గమనిస్తే యేసు ఎవరో వారికి కనపరచబడతాడు. లేవియాకాండం 23వ అధ్యాయం. లేవియాకాండం 23వ అధ్యాయం 40వ వచనం నేను చదువుతాను. మొదటి దినమున మీరు దబ్బ పండ్లను, ఈత మట్టలను, గుంజి చెట్ల కొమ్మలను, కాలువల యొద్ద నుండి నిర్వంజి చెట్లను పట్టుకొని 7 దినములు మీ దేవుడైన యెహోవా సన్నిధిని ఉత్సహించుచుండవలెను. ఎన్ని చెట్లు ఇక్కడ కదా, ఎన్ని చెట్లు. ఈ చెట్ల కొమ్మలను ఎప్పుడైతే మీరు నరికి తీసుకొని వచ్చి 7 దినములు యెహోవాకు మీరు ఉత్సవము చేయుచు ఉండవలెను. ఎవరికి? యెహోవాకు. చెట్ల కొమ్మలతో వీళ్ళు యెహోవాకు 7 దినములు పండుగ జరపాలి. కాబట్టి ఎప్పుడైతే ఈ చెట్ల కొమ్మలు ఉపయోగింపబడుతూ ఉన్నావో అవి వేరే వారికి ఉపయోగింపబడవు, కేవలము దేవునికి మట్టుకే. చెట్ల కొమ్మలు తెచ్చి యెహోవాను వీరు ఉత్సవం చేయాలి, ఆరాధించాలి. ఎప్పుడైతే ఈ చెట్ల కొమ్మలు ఈ రీతిగా పరచబడుతూ ఉన్నవో యేసుక్రీస్తు ప్రభు సరి అయిన రీతిగా వీరికున్నటువంటి ప్రశ్నకి ఇస్తున్నటువంటి జవాబు ఏంటంటే, నేను ఎవరు, నీవు ఎవరు, మీరు ఎవరు, అయ్యా ఎంతకాలం మమ్మల్ని సందేహపెట్టదు, నీవు క్రీస్తు అయితే మాతో స్పష్టముగా చెప్పమంటున్నారే. ఇదిగో స్పష్టంగా చెప్తున్నాను, నేను దేవుడను.
నేను దేవుడను, నేను దేవుడను, నేను రాజును, నేనిప్పుడు దేవుడను. అంతేకాదు 9వ వచనం మనం గమనిస్తే మత్తయి సువార్త 21వ అధ్యాయం అక్కడ మరి ఒక విషయం జరుగుతున్నది. ఏంటంటే 9వ వచనంలో, జనసమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండు వారు, వెనక వచ్చుచుండిన వారు, ఇద్దరు, ముందు పోతున్న వాళ్ళు, వెనకొస్తున్న వాళ్ళు, దావీదు కుమారునికి జయము. ఎంత సంతోషం! ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము. ఆ చిన్న సంఖ్య ఉన్నది అక్కడ, జయము. కింద దానికి భాషాంతరమున హోసన్నా, దావీదు కుమారునికి జయము లేదా దావీదు కుమారునికి హోసన్నా అందామా ఒకసారి. మనం కూడా వాళ్ళ కేకల్లో ఈ కేకలు మన కేకలు కూడా కలిపి ప్రభుని ఆరాధిద్దాం. నేనేమంటాను, దావీదు కుమారునికి అంటే మీరు హోసన్నా అన్న. దావీదు కుమారునికి, దావీదు కుమారునికి, దావీదు కుమారునికి. ఓ వండర్ఫుల్, వండర్ఫుల్. మళ్ళా రిపేర్ చేయవలసి వస్తట్టుంది గుడి. మీ కేకలు గొప్పగా ఉన్నాయి. థ్యాంక్ యూ. ఈ కేక యొక్క అర్థము కీర్తనల గ్రంథంలో ఇది కూడా వీరికి అలవాటు. ఈ కేకలు కూడా వీరి యొక్క యూదా సాంప్రదాయములో అలవాటైన కేకలు. ఈ హోసన్న అన్న మాటకి అర్థం కీర్తనల గ్రంథం 118వ సంకీర్తన 25వ వచనం, యెహోవా దయచేసి నన్ను రక్షింపుము. హోసన్న అంటే అర్థం ఏంటంటే, అయ్యా మమ్మను దయచేసి రక్షించు. యెహోవా దయచేసి అభివృద్ధి కలగనివ్వు. హోసన్న అనగా ప్రభు ఇప్పుడే మమ్మను రక్షించు. ఈ కేకల్లో యేసు ప్రభు ఎవరై ఉన్నాడో మళ్ళా వారి ప్రశ్నకు జవాబుగా తన్ను తాను కనపరుచుకుంటున్నాడు. దావీదు కుమారుడా హోసన్నా, హోసన్ననగా ప్రభువా మమ్మును రక్షించు. ఎవరిని అడుగుతారు రక్షించుమని? రక్షకుణ్ణి, రక్షకుణ్ణి. ఈ కేకల్లో ప్రభు వారి ప్రశ్నకి సమాధానమిస్తూ ఉన్నాడు. ఎవరును? నేను రక్షకుడను, నేను రక్షకుడను. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారు, ఇవన్నీ జరుగుతూ ఉంటే ఇంకా కొంతమంది ఒక ప్రశ్న వేస్తున్నారు. మత్తయి సువార్తలో 21వ అధ్యాయం 10వ వచనం, ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు, ఆయన యెరూషలేమునకు వచ్చినప్పుడు పట్టణమంతయు ఏమంటున్నారు? ఈయన ఎవరో అని కలవరపడు. ఇతడు సామాన్యమైన వాడు కాదు, ఇతడు ఎవరో అని కలవరపడి. ఈ ప్రశ్న నేను మీ ముందు ఉంచుతూ ఉన్నాను. ఇతడు ఎవరని మీరు అనుకుంటున్నారు? మీరంటే మీరే. ఈయన ఎవరో అని ప్రతివారు కలవరపడుతున్నారు. మీరేమని కలవరపడుతున్నారు? మీరితడు ఎవరని అనుకుంటున్నారు?
ఒకటి, ఆయన నీ రక్షకుడు. వెరీ గుడ్. హోసన్నా హోసన్నా హోసన్నా, ఆయన నీ రక్షకుడు. వెరీ గుడ్. ఆయన నీ రక్షకుడు అయినప్పుడు మన ప్రతిస్పందన మన రక్షకునికి ఏమై ఉండాలా, ఎట్లయి ఉండాలా? ఎప్పుడైతే యేసు ప్రభు నీ రక్షకుడో, ఆయనను నీ హృదయంలో చేర్చుకొని నీ జీవితం, నీలో ఉన్న పాపములు ఆయనను క్షమించమని అడిగి కడగబడి, ఆయన రక్తములో తుడ్చబడి, ఆయన బిడ్డగా చేయబడి నీవు రక్షింపబడ్డావో, ఆయన రక్షకుడని ఎప్పుడైతే నీ జీవితంలో కలిగి ఉంటున్నావో, మన ప్రతిస్పందన ఏమై ఉండాలంటే ఈ రక్షకుని గూర్చి మనము ఇతరులకు సాక్ష్యమిచ్చువారమై ఉండాలి. సాక్ష్యమిచ్చువారమై, లేకుంటే వేస్ట్. నేను రక్షింపబడ్డాను, ప్రభు నన్ను రక్షించిండు, ప్రభు నన్ను నా పాపాలు కడిగిండు, నన్ను మంచిదానిగా చేశాడు, నన్ను మంచివాడిగా చేశాడు, నన్ను తన బిడ్డగా చేసుకున్నాడు. ఓకే, గుడ్. అంతేనా? ప్రభు నీ రక్షకుడైతే నీ రక్షకుని గూర్చి నీవు సాక్ష్యం ఇవ్వాలి. ఈరోజు జరుగుతున్నటువంటి ఊరేగింపు అదే. ఆ యేసు రక్షకుడని మనం ఈ పట్టణంలో ప్రకటించాం. ఈ ఒక్కరోజు కాదు, ఒక్కరోజు కాదు. మనం ఎక్కడైతే జీవిస్తూ ఉన్నామో మన ఇరుగు పొరుగు వారికి, మన పరిసరాల్లో ప్రభు రక్షకుడని మనం ప్రకటించాలి. మీరు పనిచేసేటటువంటి స్థలాల్లో ప్రభు రక్షకుడని ప్రకటించాలి. అప్పుడప్పుడు నోరుతో సాధ్యం కావచ్చు, అప్పుడప్పుడు నోరుతో సాధ్యం కాని సమయాల్లో నీ జీవితంతో కూడా ఇది సాధ్యం కావచ్చు. కానీ ఎప్పుడైతే యేసుని రక్షకుడో అతన్ని గూర్చి సాక్ష్యమిస్తూ ఉన్నటువంటి జీవితాలు మన అయి ఉండాలి. గుడ్. ఒకటి. రెండు, ఈ యేసు నీకు ఎవరు? ఎవరు? ఒకటి రక్షకుడు, ఇంకొకటి ఆయన రాజు. కరెక్ట్, ఆయన రాజు. రాజు ఆయన మన రాజు అవుతే మరి మన ప్రతిస్పందన ఏమై ఉండాలి ఆ రాజుకి? ఆ రాజుకు ఒక రాజ్యం ఉంది సుమా, అదే దేవుని రాజ్యం. దేనికైనా రాజు అంటే దేవుని రాజ్యానికి ఈయన రాజు. దేవుని రాజ్యానికి కూడా కొన్ని కట్టడలు ఉన్నాయి. ఆ కట్టడలన్నీ ఈ రాజు ఈ 3 అధ్యాయాలు, మత్తయి సువార్త 5, 6, 7 ధన్యతలన్నీ కూడా ఈ రాజు యొక్క రాజ్యాంగమే. ఆ రాజ్యాంగాన్ని మనం మన జీవితాల్లో స్వీకరించి ఆ రాజుకు మనల్ని మనం సమర్పించుకొని ఆ రాజ్య విలువలతో జీవించాలి. అప్పుడు ఈ రాజుకు మన జీవితాల్లో సరి అయిన ప్రతిస్పందన. ఇంకా ఈ యేసు ఎవరై ఉన్నారు నీకు ఈరోజు? ఆయన 2 అయిపోయినాయి, ఇంకొకటి ఉంది కదా, కొమ్మలు దగ్గర పెట్టుకొని ఇట్లా చేస్తారేమమ్మా మీరు? కొమ్మలు దేనికి సాదృశ్యం? ఎవరైనా సరే కొమ్మలన్నా చూపియరు, చెప్పకపోతే కానీ ఆయన దేవుడు. కొమ్మలు పట్టుకొని 7 దినములు నీ దేవుడైన యెహోవాకు నువ్వు ఉత్సవం చేయాలి. దేవుడు యేసు నీ దేవుడు. గుడ్. యేసు నీ దేవుడని చెప్పుకుంటే సరిపోదు కదా. మనము ఆయనకు దేవుడికి ఎలాంటి ప్రతిస్పందన మన యొక్క జీవితాల్లో ఇవ్వాలో అది ఇవ్వాలా. అప్పుడే మనము దేవునిగా ఆయనను మన జీవితాల్లో గుర్తిస్తాం. ఎలాంటి ప్రతిస్పందన ఇవ్వాలి? ఆరాధన కదా, మన దేవునికి ఆరాధన, స్తుతి, ఆరాధన. ఎలాంటి ఆరాధన అంటే నిజంగా దేవునికే మన సంపూర్ణ ఆరాధన చెల్లాలి. అప్పుడప్పుడు మనం వేరే వాటిని కూడా ఆరాధించే ప్రస్తావనలు మన జీవితంలో జరుగుతుంటాయి. కొంతమంది మన ఉద్యోగాన్ని కూడా ఒక ఆరాధనగా మార్చుకోవచ్చు. యూ ఫీల్ గ్రేట్ అబౌట్ ఇట్, యువర్ డివోషన్. మనకున్నట్టు ఇళ్లను కొంతమందిని ఆరాధించేటటువంటి మనస్తత్వానికి వస్తాం. మనకున్న కార్లను
మనకున్న బ్యాంకు బ్యాలెన్స్లను, మనకున్నటువంటి ప్రాపర్టీస్ని, మనకున్నటువంటి ప్రొఫెషన్ని, ఐ డోంట్ నో ఇంకా ఎన్నిటినో. ఎప్పుడైతే మన మనసు పూర్తిగా వీటి మీదకి కేంద్రీకృతం అవుతుందో వాటినే మనం ఆరాధిస్తున్నటువంటి వారము. కానీ దేవుడు, ఆయన నీ దేవుడు అయినప్పుడు He wants that you should have undivided devotion towards Him. Undivided devotion towards your God. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారు, యేసయ్య జయోత్సవంతో యెరూషలేము ప్రవేశిస్తున్నట్టు ఆయన మన దగ్గరికి కూడా వస్తున్నాడు. మన హృదయాల్లోనికి, మన గృహాల్లోనికి, మనం ఎక్కడుంటే అక్కడికి ఆయనను రాజుగా అంగీకరించి ఆయన రాజ్యపు విలువల్ని మనం పాటిస్తాం. ఆయనను దేవుడిగా అంగీకరించి ఆయనకు పూర్తి ఆరాధన మన జీవితాల్లో సమర్పిస్తాం. ఆయనను రక్షకుడిగా అంగీకరించుకొని ఆయనకు సాక్షి బిడ్డలై బ్రతకటం పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం, క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధాన శక్తి యేసయ్య మనకందరికీ విరివిగా దయచేయును గాక. ప్రేమగల తండ్రి, కృపగల నాయన, పరిశుద్ధుడా, నీవు మమ్మల్ని ఈ దినమున నీ వాక్యమధ్య అభిషేకించినందులకే నీకు వందనాలు. నిన్ను కలిగి నీకు సరైన ప్రతిస్పందనతో మేము జీవించు సహాయమనివ్వమని యేసు నామమున నిన్ను స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ పామ్ సండేను పురస్కరించుకొని ఈ యొక్క ప్రత్యేక దినం యొక్క ఉద్దేశము, దీని యొక్క భావము మనకు తెలియజేసి చక్కటి వాక్యాన్ని అందించినటువంటి రెవరెండ్ డాక్టర్ సిహెచ్ వసంతరావు గురువుల వారికి మరి ఒకసారి అక్కడున్న మనందరి పక్షంగాను, గురువుల పక్షంగాను, మరి వెస్లీ సెకండరీ సంఘం అందరి పక్షంగా అయ్యగారికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. థ్యాంక్ యూ. మరి ఈ సమయంలో మన యొక్క స్థానిక సంఘ ప్రకటనలు చేయకూడదు. রেকর্ডিং দিতে